శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 30వ నామంలో శంకరాచార్యుల వారిని శుచయీ నమః అని కీర్తిస్తున్నారు. శుచయీ నమః అంటే శుచి కలిగిన వారు అని. శుచి రెండు రకాలుగా ఉంటుంది. బాహ్యాభ్యంతర శౌచము అంటారు. అంటే బాహ్యమునందు శౌచమును కలిగి ఉండుట, లోపల కూడా శౌచమును కలిగి ఉండుట. అంటే రెండు విధాలుగా కూడా మనిషి శుచిగా ఉండుట. బాహ్యము అంటే ఉపకరణము, ధర్మానుష్ఠానానికి అంతటికీ పనికొచ్చేటటువంటి ఉపకరణం, భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి ఉపకరణం ఈ శరీరం. అటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం ధర్మానుష్ఠానానికి పనికొచ్చేటటువంటి ఉపకరణం. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అది ధర్మానుష్ఠానం చెయ్యడానికి వీలుగా ఉంచుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని తేజస్సు క్షయమైపోకుండా ఉండేటట్టు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనికి అనుగుణంగా మన మనసు నిలబడడానికి శరీరాన్ని ఉపకరణం చేస్తారు. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదో, ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి. వైద్యుడి తండ్రి గారికి గోరు చుట్టు వేసింది. గోరు చుట్టు వేసింది కదా అని తండ్రి గారి గోరు చుట్టే కదా అని ఇంట్లో గదిలోకి తీసుకెళ్ళి ఆయన దాన్ని కోసేసి అట్లా చెయ్యడు. వైద్యశాలకి తీసుకెళ్ళి దాన్ని కోసే ముందు తాను కట్టుకుని వచ్చినటువంటి వస్త్రములు వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన రంగు కలిగిన దుస్తులు తొడుక్కుని తన చేతులు శుభ్రంగా చేసుకుని ఏ సూక్ష్మక్రిములు లేకుండా చేసుకుని తొడుగులు తొడుక్కుని తండ్రి గారిని సౌకర్యవంతంగా పడుకోబెట్టి అప్పుడు శస్త్రచికిత్స చేసి కట్టు కడతారు. ఇప్పుడు ఆయన బట్టలు వేసుకోకపోతే ఆయన శస్త్రచికిత్స చెయ్యలేరా అంటే ఆయన చెయ్యగలరు. కానీ దాని మర్యాద దానికి ఉంది. ఆ శస్త్రచికిత్స చేసేటప్పుడు అంకిత భావంతో నేను నిలబడి ఉన్నాను, ఇప్పుడు ఇది తప్ప అన్య విషయం మీద నా మనసు నేను పెట్టడానికి సిద్ధంగా లేను అని తనని తాను హెచ్చరించుకొని అంకిత భావ ప్రకటనం కోసమని దుస్తులు ధరిస్తారు. భారతీయ సైన్యం ఉందనుకోండి, ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధం. దేశ సరిహద్దుల్ని రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం తప్ప దానికోసం ప్రాణాల్ని బలిపెట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పడానికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. బాహ్యంలో ఒక రంగు వస్త్రధారణ చేయడం ద్వారా ఒక రకంగా మనం అంకిత భావంతో ఉంటాం. భారతదేశం యొక్క గౌరవం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యము అనబడేటటువంటి పవిత్ర భావనంతటినీ కూడా పతాకమునందు చూస్తాం. చూసి పతాకమునకు నమస్కారం అంటే భారతదేశానికి నమస్కారమే. బాహ్యమునందు పొందేటటువంటి శౌచము, వస్త్రధారణ
మొదలైనవి ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా దేనికి పనికొస్తాయి అంటే తాను ఏ ధర్మమును ఆచరించాలో ఆ ధర్మాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తుంటాయి. అప్పుడు ఆ ధర్మము నుండి తాను చ్యుతిని పొందకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని బాహ్యమునందు శరీరమును శౌచంతో ఉంచుకోవాలి. వేళపట్టున స్నానం చేయడం, ఎప్పుడూ శుభ్రంగా ఉండడం, ఇటువంటివి దేని కొరకు చేస్తారు అంటే తేజో సంరక్షణ కొరకు. తాను ఏ తేజస్సుని పొందాడో ఆ తేజస్సుని సంరక్షించుకుంటూ ఉండాలి అంటే శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రెండవది, శరీరం శాశ్వతం కాదు కదా, ఎప్పటికైనా వెళ్ళిపోయేదే కదా అని శరీరం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదనుకోండి, అప్పుడు అతను అసలు ధర్మానుష్ఠానమే చేయలేడు. ఎందుకనంటే శరీరము ఉపకరించలేదనుకోండి, శరీరము రోగగ్రస్తం అయిపోయిందనుకోండి, తనకి తాను బరువు, తాను 10 మందికి బరువు. ఒకసారి ఒక వ్యక్తి రోగగ్రస్తం అయిపోయి మంచం పట్టాడనుకోండి, అదేదో ప్రారబ్ధవశాత్తు ఆయన దోషం లేకుండా ఆయనకి ఏదో అనారోగ్యం వచ్చి ఆయన మంచం పట్టి కొన్ని రోజుల పాటు ఆయనకి సేవ చేయవలసి వస్తే ఎవరు బాధపడరు. కానీ స్వయంకృతాపరాధంగా శరీరాన్ని సక్రమంగా నిలబెట్టుకోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అన్న దాని మీద ఎరుక లేకుండా ప్రవర్తించి శౌచంతో శరీరాన్ని నిలబెట్టుకోని కారణం చేత, తినేటప్పుడు శౌచంతో కూడిన పదార్థాన్ని తినని కారణం చేత, త్రాగేటప్పుడు త్రాగకూడనిది త్రాగిన కారణం చేత శరీరము అనారోగ్యము పాలైపోయి మంచాన్ని పట్టిందనుకోండి, అప్పుడు ఆయన ధర్మం ఎట్లా నిర్వర్తిస్తాడు? శరీరమే అవసరం. ఆ శరీరంతో ఆయన కదిలి వెళ్ళాలి, ఆ శరీరంతో మాట్లాడాలి, ఆ శరీరంతో పూజ చెయ్యాలి, ఆ శరీరంతో చదువుకోవాలి, ఆ శరీరంతో అనుష్ఠానం చేయాలి. అప్పుడు నిజానికి ఆత్మని తెలుసుకోవడానికి అనాత్మ కారణమైంది. వెలుగు తెలియాలి అంటే చీకటి ఉండాలి. చీకటి లేదనుకోండి అసలు వెలుగన్న మాట తెలియదు. చీకటి ఉంది కాబట్టి వెలుగంటే ఏమిటో తెలుస్తోంది. అట్లాగే ఏది అశాశ్వతమో అటువంటి దాన్ని ఆధారం చేసుకుని శాశ్వతమైన దానిని పట్టుకోవాలి. ఏది అసత్యమో దానిని పట్టుకుని సత్యంలోకి వెళ్ళాలి. అయినప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ద్రవ్యము వృధా అయిపోతుంది, తాను చెయ్యవలసిన కర్మానుష్ఠానము తాను చేయలేడు. సరికదా ఇతరుల యొక్క కర్తవ్య నిర్వహణకి కూడా తాను అడ్డొస్తాడు. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళకి ఏ ఇతర పనులు చూసుకోవడానికి వీలు లేకుండా వీళ్ళకి శుశ్రూష చేయవలసి వస్తుంది. అది వృద్ధులైపోయో అనారోగ్యం అకస్మాత్తుగా వచ్చో చేయడానికి ఎవరు వెనుకాడరు, అది తప్పు అనరు కూడా. కానీ నిర్లక్ష్య భావంతో శరీరాన్ని సక్రమంగా నిర్వహించని కారణం చేత తినడంలో క్రమశిక్షణ లేకపోవడం, స్నానం చేయడంలో క్రమశిక్షణ లేకపోవడం, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి తాను ఏ ప్రయత్నాలు చెయ్యాలో అటువంటి ప్రయత్నాలు ఏవీ చెయ్యకుండా ఉండడం చేత శరీరము తగినంత రీతిలో ఉపయోగపడకపోతే తాను చెయ్యవలసిన అనుష్ఠానము తాను చెయ్యలేడు. అందుకని అది అశాశ్వతమైన అసత్యమైన శరీరాన్ని మాత్రం అంత తేలికగా చూడడానికి వీల్లేదు. అది మహోపకరణం. మాట అందులోంచి వస్తోంది, అవగాహన అందులోంచి జరుగుతోంది. అందుకని బాహ్య శౌచానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శరీరాన్ని శౌచంతో ఉంచాలి. అంతఃశౌచానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శరీరం ఎంత మిసమిసలాడిపోతున్నా చుక్క చెమట పట్టకుండా కించిత్ దుర్గంధం లేకుండా ఎంత అందంగా శరీరాన్ని ఉంచినప్పటికీ లోపల అంతఃకరణ చతుష్టయమునందు శౌచము లేదు. అంటే మనసు ఎప్పుడూ ఊహ చెయ్యకూడని విషయములను ఆలోచన చేస్తుంటుంది. ఎప్పుడూ ఊహ చెయ్యకూడనివి రెండే, రాగద్వేషాలు. ఎప్పుడూ ఏదో తనవారు బాగుండాలి, తనవారు కానివారు ఏమైపోయినా పర్వాలేదు, ఈ రెండూ ఆలోచన చేస్తూ ఉంటే మనసుకి శౌచము లేదు అంటారు. అంతఃకరణము శౌచంతో ఉండాలి, లోపల శౌచంతో ఉండాలి అంటే ఆలంబనం ఇవ్వాలి. మీరు ఆలంబనం ఇవ్వలేదనుకోండి, మనసు పసిపిల్లవాడు కోతి ఇవన్నీ ఒక్కలాంటివే. పసిపిల్లవాడు ఏదో పాకుతూ ఆడుకునే పిల్లాడికి మీరు ఏదో ఒక క్షేమకరమైన వస్తువు చేతికి ఇవ్వాలి. ఓ యాపిల్ పండు ఇచ్చారనుకోండి, వాడు ఆ యాపిల్ పండుని కింద పడేసి మీద పడేసి దాన్ని కొరకడానికి ప్రయత్నం చేసి దొర్లించి చాలాసేపు ఆడుకుంటాడు.
ఆఖరికి వాడికి అమ్మ నాకు ఈ వస్తువు ఇచ్చి నా దృష్టి దీని మీద నిలబెట్టేసిందని గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ ఏడుపు లంఘిస్తాడు. అప్పుడు అమ్మ ఈ యాపిల్ పండు తీసేసి ఓ జామ పండు ఇస్తుంది. ఒకవేళ వాడు వచ్చి రాని పళ్ళతో కొరికాడు అనుకోండి, కొద్దిగా గుజ్జు తిన్నాడు అనుకోండి, వచ్చిన ప్రమాదం ఏం లేదు. దానివల్ల క్షేమకరమైన వస్తువుని ఆలంబనం అంటే ఆడుకోవడానికి ఆధారంగా ఇస్తుంది. మనిషి విజయం ఎక్కడుంటుంది అంటే మీరు ఏ ఆలంబనము మనసుకి ఇవ్వలేదనుకోండి, అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ రాగద్వేషాలనే పట్టుకుంటుంది. అది దాని లక్షణం. అది ఎందుకనంటే మనసు ఎప్పుడూ ఇంద్రియముల ద్వారా సుఖాన్ని పొందాలని చూస్తుంది. కంటితో సుఖపడదాం, చెవితో సుఖపడదాం, ఏదీ లేకపోతే శరీరం ఏం చేస్తే సుఖంగా ఉంటుందని అనిపిస్తుందో అది చేయమంటుంది. కాకుండా మీకు ఆలంబనం ఉందనుకోండి మనసుకి, నేను ఈ పని చెయ్యాలి, సాయంకాలం నేను ప్రవచనం చెయ్యాలి కాబట్టి కనీసం 5 నామాలు నేను చదివి అసలు ఆ నామాలు ఏమిటో పరిశీలించాలి అని అనుకున్నాను అనుకోండి, నాకు ఏం చేస్తున్నా అబ్బో 11 అయిపోయింది, 12 అయిపోయింది, 5 నామాలు, అందులో ఏం నామాలు ఉన్నాయో అవి శంకరాచార్యులు వారివి గౌణములు, నేను వాటిని పరిశీలించకపోతే ఎలా అని లోపల ఒక ఒత్తిడి ఉంటుంది. అంటే ఇతరమైన విషయాల మీద ఉన్న మనసు తిరిగి వచ్చేస్తుంటుంది దాని మీదకి. అప్పుడు ఏమవుతుందంటే కనీసం కొంతసేపు మనసు దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఒక గంటన్నర సేపు ప్రవచనం వింటున్నారనుకోండి, శంకరాచార్యుల వారి యొక్క గుణముల గురించి వినడం, నామాల గురించి వినడం అంటే శంకరాచార్యుల వారిని మానసికమైన పూజ చేయడం. అప్పుడు ఏమైంది, మనసు పవిత్రమైంది. మీరు ఏ ఆలంబనం ఇవ్వలేదనుకోండి, అది ఎప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి రెండే ఉంటుంది. సుఖంగా ఎలా ఉండొచ్చు, దుఃఖానికి దూరంగా ఎలా ఉండొచ్చు. దుఃఖం అంటే మనసుతోటి ఇంద్రియాలతోటి సుఖాలు అనుభవించడానికి అవకాశం లేని స్థితి. అది నాకుండాలి, నా వారికి ఉండాలి సుఖం. దుఃఖం నేను కాని వారికి అందరికీ, అంటే నువ్వు అని నేను ఎవరినంటానో వాళ్ళందరికీ, నాది కానిది ఏదైనా, ఇతరులది ఏదైనా, అది దుఃఖాన్ని పొందినా నాకేం అభ్యంతరం లేదు, నేను నాది సుఖంగా ఉండాలి అనే ఆలోచిస్తుంది. అది దాని లక్షణం. అది కొన్ని కోట్ల జన్మల నుంచి అలాగే శిక్షణ పొందింది. దాన్ని మీరు అకస్మాత్తుగా నువ్వు అలా ఆలోచించకు, నువ్వు రాగద్వేషాలు పట్టుకోకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పట్టుకుంటే మనం వదిలేయచ్చు, అవి మన్ని పట్టుకున్నాయి. అవి మన్ని పట్టుకుంటే మనం ఎలా వదులుతాం? కుక్క నన్ను అట్టుకుంది అనుకోండి, నేను కుక్కను ఎలా వదులుతాను? కుక్కే నన్ను వదలాలి. ఇప్పుడు కుక్క నన్ను వదలటం లేదనుకోండి, కుక్క నా పంచె గట్టిగా పట్టుకుని ఉంటే నేను ఆ పంచె వదిలేయాలి అంతే. ఇంకా కుక్క నుంచి తప్పించుకోవాలంటే ఆ పంచెను వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే కుక్క నన్ను వదిలేయడానికి ఏం చేయాలో అది నేను చేయాలి, అంతేగాని నేను కాదుగా పట్టుకున్నది, నేను ఎలా వదిలేస్తానో? అవి నన్ను పట్టుకున్నాయి, అవి మనసుని ఇప్పుడు పట్టుకోలేదు, కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి పట్టుకున్నాయి. అందుకనే వాసనా బలంగా వచ్చేసింది. దాన్ని తిప్పేయడానికి ఏం చేస్తారంటే దాని మీద కొత్త వాసన ఇస్తారు. కొత్త వాసన అంటే, వాసన అంటే ముక్కుతో పీల్చే వాసన కాదు, మనసుకి అభిరుచి కల్పిస్తారు. అదే అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాస యోగం చేయి, ముందు వద్దంటుంది కానీ పట్టుకో, నేను ఇది చేస్తాను అని ఒక మంచి విషయాన్ని పట్టుకొని దాని మీద ప్రవేశం కల్పించుకో. దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, దాన్ని చదువుతూ ఉండడం, దాన్ని చేస్తూ ఉండడం మొదలుపెట్టు. నీకు తెలియకుండా మనసు ఏమవుతుందంటే నీకు వశపడుతుంది. వశపడి మెల్లిగా అనురక్తం అయిపోతుంది. మనసుకున్న బలం బలహీనత, ఏది వద్దందో అటువైపుకే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి దాన్ని పట్టుకుంటుంది. దాన్ని మానసిక శౌచమును సంతరించుకొనుట అంటారు. అయితే శంకరాచార్యులు వారి దాస్తాయా అంటే కాదు. ఆయన బాహ్య శౌచం పాటించారు అని వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. అసలు ఆ శరీరమే దివ్య శరీరం. ఇక ఆయనకు సంబంధించినంత వరకు అంతఃశౌచము అంటే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే, అంతఃశౌచమునకు పరాకాష్ఠగా ఏది చెప్తారంటే వినయం చెప్తారు. ఎందుకనంటే వినయం ఎక్కడుంటుందో అక్కడ మంచివన్నీ వచ్చి చేరుతాయి. మీ ప్రయత్నం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా వినయం ఉన్న చోటుని వెతుక్కుంటాయి అవకాశాలు. ఎందుకంటే మీరు చూడండి, మీ అంతటా మీరుగా ఎవరినో చేరదీశారు, కానీ మీరే వాళ్ళని దూరం పెట్టేస్తారు. ఎందుకు పెట్టేస్తారు అంటే సమర్థత ఉన్నా వినయం లేదు,
చెప్పిన మాట వినరు. వాళ్ళ ధోరణే వాళ్ళది. వాళ్ళు ఏమనుకుంటే అదే. మనం చెప్పింది వాళ్ళకి జీర్ణం కాదు. కొంచెం ప్రమాదకరమైనటువంటి ధోరణి. వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం అంత క్షేమకరమైన విషయం కాదు. అందుకని తగ్గించేసేద్దాం. వాళ్ళని మన దగ్గరికి వద్దు, మనం వాళ్ళ దగ్గరికి వద్దు. ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుదాం అన్న అభిప్రాయానికి ఎందుకు వచ్చేస్తారు అంటే సమర్థత కాదు, అక్కడ వినయం లేదు. వినయం లేని సమర్థత పెద్దల దగ్గర ఆశ్రయాన్ని పోగొట్టేస్తుంది. అదే వినయం ఉందనుకోండి, సమర్థత అంత లేకపోయినా చెప్పిన మాట వింటారు. వాళ్ళకి తెలియకపోతే పర్వాలేదు, కానీ మనం ఏమైనా చెప్తే వినే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని పిలవండి అంటారు. ముందు ఎవరిని పిలుస్తారు అంటే వినయం ఉన్న వాళ్ళని పిలుస్తారు. వినయం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి ఆదరిస్తారు. ఏదో చేశారు పోనివ్వండి అంటారు. వినయం ప్రధానం. శంకర భగవత్పాదుల కన్నా గొప్ప మేధావి అసలు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అటువంటి శంకరాచార్యుల వారు అహంకారంతో ప్రవర్తించారు అని 32 సంవత్సరాల ఆయన జీవితంలో చూపించడానికి ఒక్క సంఘటన లేదు. సరిగదా? వ్యాసుల వారంతటి వారు నేను వ్యాసుడిగా వెడితే నాతో మాట్లాడో నమస్కారం పెట్టి నించుంటాడని వృద్ధ బ్రాహ్మణ రూపంలో రావలసి వచ్చింది శంకరాచార్యుల వారితో మాట్లాడించడానికి. అంటే ఎంత వినయం అంటే చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే తాము ఉన్న స్థితిని తాము ఎప్పుడూ గుర్తు తెచ్చుకొని నేను ఇంతటి వాణ్ణి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు ఉండనివ్వండి, ఎంత కీర్తివంతులు కానివ్వండి, వాళ్ళని చూడాలని ఎన్ని కోట్ల మంది తహతహలాడుతూ ఉండనివ్వండి, ఆయన పేరు ఎన్ని కోట్ల మందికి తెలిసి ఉండనివ్వండి, వాళ్ళు మాత్రం పరమ నిరాడంబరంగా పరమ ప్రశాంతంగా పరమ ప్రేమతో ఉంటారు. ఎందుకంటే లోపల ఒక భావం జీర్ణమైంది. వాళ్ళు అలా అనుకుంటున్నారు కానీ నేను ఎంతటి వాణ్ణి అన్న భావన జీర్ణం కాలేదనుకోండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే మెడనొప్పి తీసుకొస్తాయి. అదేంటండి మెడనొప్పి ఎందుకు వస్తుంది అంటారేమో మీరు. తలగడ అనేటటువంటిది ఎలా ఉండాలి? తల పెట్టుకుంటే తలకి ఇబ్బంది లేకుండా ఉండాలి. తలగడ నాది, ఊదుకోవడానికి నోరున్న గాలి నాదని దాన్ని బాగా గాలి ఊదేసి తల కింద ఎట్టాను అనుకోండి మెడనొప్పి పెడుతుంది. పొగట్ట కూడా గాలి దిండు లాంటిది. అది మీరు బాగా పుచ్చుకున్నారనుకోండి దిండు బాగా లావు అవుతుంది. దిండు బాగా లావైందనుకోండి మెడ నిప్పెట్టి తల తిరుగుతుంది లేచినప్పుడు. పొగట్టని ప్రోత్సాహం కోసమే తీసుకుని అతిగా పొగట్టని స్వీకరించకుండా ఇది నాకు కలగడానికి ఈశ్వరుడు కారణమని ఆయనకి నమస్కరించి తాను నిరాడంబరంగా నేనెంతటి వాణ్ణి అని బ్రతకగలగడానికి వినయం అంటారు. అది ఉన్న చోటికి వచ్చి చేరుతాయి. ఇంకా ఏమీ ప్రయత్నం అక్కర్లేదు. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం. ఆ వినయం ఉందనుకోండి పక్కకి తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని అన్నిటినీ కూడా నేర్పుతారు. ఎంతో ప్రేమతో చూస్తారు. సర్వసాధారణంగా లోకంలో వ్యక్తులు దూరం అయిపోవడానికి కారణం ఏదై ఉంటుంది అంటే అహంకారమే. అహంకారము వల్ల, చెప్పిన మాట వినకపోవడం వల్ల, మూర్ఖత్వం వల్ల, అతిశయం వల్ల, మాకన్నీ తెలుసన్న భావనల చేత దూరం అయిపోతారు. శంకర భగవత్పాదుల జీవితంలో మీరు ఎప్పుడు చూసినా వినయమే. అది అంతఃశౌచం. లోపల శౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే అంత వినయంతో అంత ప్రేమతో ఉండగలగడం. రెండవది నిస్వార్థ బుద్ధి. ఇది నా బోటిగాడికి అంత తేలిక విషయం ఏం కాదు. కానీ శంకర భగవత్పాదులకు అసలు ఆయన నా కొరకు అని చేసుకునేది ఏమీ ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కోసమే, నా కోసం అన్న మాట ఆయన జీవితంలో అన్వయం కాల. నేను తరచుగా చెప్తుంటా, ఆయన హనుమ ఇద్దరే జీవితం మొత్తం మీద నా కోసమని చేసుకున్నది ఒక్కటి భూతద్దం పెట్టి వెతికితే కనపడదు. అంతటి మహానుభావుడు. కాబట్టి నిస్వార్థ బుద్ధి, స్వీయ కర్మానుష్ఠానము. మీరు చూడండి, ఇంట్లో దుమ్ము పడిందా దుమ్ము పడలేదా అని చూడకుండా ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటాం. ప్రతిరోజు ఇంట్లో కడగకపోయినా తడిగుడ్డన్నా వేస్తాం.
వీధిలో ఒకసారి తుడుచుకుని కళాపి చల్లి ముగ్గు పెట్టుకుంటారు. ఎందుకు ఇంట్లో మీరు దుమ్ము చూశారా అండి, ఏమైనా ధూళి పడిందా అండి అన్న దాంతో సంబంధం లేదు. పడి ఉండి ఉండవచ్చు, తుడిచేస్తారు. అట్లాగే నిత్యకర్మానుష్ఠానం ఏం చేస్తుంది అంటే మనిషిని ఎప్పటికప్పుడు పవిత్రుణ్ణి చేసేస్తుంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆయన తేజస్సుకి భంగకరమైన విషయమునందు ఆయన ప్రవర్తించి అపవిత్రుడైతే ఆ అపవిత్రత దేని వలన పోతుంది అంటే నిత్యకర్మానుష్ఠానం భక్తితో చేసిన కారణం చేత పవిత్రుడవుతాడు మళ్ళీ. అందుకని స్వీయ కర్మానుష్ఠానం ఆయన ఎన్నడూ దాన్ని విడిచిపెట్టరు. అదే మార్గం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిది. గురుగంటి పూజ అని ఒక గంట పూజ, ఆత్మపూజ, తనలో తానే పూజ చేసేవారు కూర్చుని. అట్లాగే పరోపకార బుద్ధి, ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేద్దాం. అది బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కనకధారాస్తవం చేయించలా. అటువంటి పరోపకార బుద్ధి అన్నిటినీ మించి అంతఃశౌచం ఏర్పడడానికి ఉండవలసిన ప్రధాన లక్షణము శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువుగారు ఏదైనా చెప్పారనుకోండి, ఇక స్వబుద్ధిని పెట్టడు అక్కడ, ఇంకా తన బుద్ధితో ఆలోచించడు. ఇంకా నేను నా బుద్ధితో ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే గురు బుద్ధిర్విశేషత, గురువుగారు ఏది చెప్పారో అది చాలా విశేషము. ఆయన కన్నా ఆలోచించగలిగిన ప్రజ్ఞ నాకు ఉండదు. అందుకని గురువుగారు చెప్పారు అది చేస్తాను, గురువుగారు చెప్పనిది నేను చెయ్యను. అసలు గురువుగారు చెప్పనిది చెయ్యను, గురువుగారు చెప్పినది మానను. అసలు అంతకన్నా ఎక్కువగా నేను ఆలోచించను. అది పరమ పవిత్రమైనటువంటి పదార్థం. గురువుగారు అంటేనే పవిత్రం. అంతకన్నా భిన్నంగా ఆయన గురించి అసలు ఆలోచన నా మనసులోకి నేను రానివ్వను. అది శంకర భగవత్పాదుల యొక్క లక్షణం. ఆయన జన్మతః జ్ఞాని, కానీ గురువుగారు గోవింద భగవత్పాదాచార్యుల వారంటే అంత భక్తి. గురువునందు గురువాక్యమునందు ఇవి తిరుగులేని సత్యములు అన్న భావన, శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయములు పరమసత్యములు అన్న నమ్మకం ఎవరికి ఉంటాయో వారు శ్రద్ధావంతులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉందో వారికి ఈశ్వరానుగ్రహం ఉంటుంది. సా శ్రద్ధ కడితాసిద్భి యయా వస్తూపలభ్యతే, వారికి అన్నీ లభిస్తాయి. చూడండి, పెద్దలు నిర్ణయించినారుగాన అని రాస్తారు శుభలేఖలో. ఎందుకు ఆ మాట అంటారంటే పిల్లాన్ని కన్నది తల్లిదండ్రులే, పిల్లని కన్నది తల్లిదండ్రులే, వాళ్ళిద్దరూ అనుకుంటే కాదు. వాళ్ళిద్దరూ వైవాహిక జీవితాన్ని మొదలు పెడుతున్నారు. అది పండాలి. అది పండాలి అంటే ఎందుకు పండుతుంది అంటే పెద్దలు పరమ ప్రేమతో సంతోషంతో వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. కోరుకుని వాళ్ళు శుభం భూయాత్ అని ప్రేమతో అన్నారనుకోండి, అది అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వాక్కు నిజమయ్యేట్టు ఈశ్వరుడు చూస్తాడు. అందుకని వాళ్ళు అనాలి ఆ మాట. అంటే ఆ మాట పెద్దలు అన్నది ఏదుందో అది సత్యము, శాస్త్రము ఏది చెప్పిందో అది సత్యము అని ఇంకా దాని యందు స్వబుద్ధితో విశ్లేషణ చేసి మరొక రకంగా ఆలోచన చెయ్యకుండా నమ్మకంతో ఎవరుంటాడో ఆయనను శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. అది తిరుగులేని శ్రద్ధ శంకరాచార్యుల వారిది. అవతార పరిసమాప్తి సమయంలో కూడా మీరు సముద్రవంత వాంగ్మయం ఇచ్చేశారు, మేము ఎక్కడ చదవం, తేలికగా చెప్పండి అంటే ఆయన చెప్పింది మొట్టమొదటి మాటలు అవే. వేదో నిత్యమధీయతాం, రోజు వేదాన్ని పరిశీలించండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం చెప్పినట్టుగా కర్మానుష్ఠానం చేయండి. అంటే శాస్త్రీయమైనటువంటి నడవడి, అది శ్రద్ధ. అటువంటి శ్రద్ధ కలిగినటువంటి మహానుభావులైన, అందుకే అహంకార పరిత్యాగం చూడండి. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటాడు. బలిచక్రవర్తి వామనమూర్తికి దానం ఇచ్చేటప్పుడు నేను దానం ఇస్తున్నాను అనడం శాస్త్రము ప్రమాణం. ఎందుకని, నా దగ్గర ఉంది కానీ పుచ్చుకునేవాడు లేడనుకోండి, దానం పుచ్చుకునేవాడు లేకపోతే మీ వస్తువు పుణ్యముగా మారదు. మీ వస్తువు పుణ్యంగా మారలేదనుకోండి,
మారకపోతే ఏమైపోతుందంటే అది ఇక్కడ ఉండిపోతుంది. మీరు ఉత్తర జన్మలకు కావలసిన పెట్టుబడి లేకుండా జీవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు జీవుడు పేదవాడైపోయాడు. అంటే నిజానికి జీవుడు ఐశ్వర్యవంతుడు కావడానికి ఎవరు కారణం? పుచ్చుకుంటున్నవాడు కారణం. ఆయన పంచెల చాపు పుచ్చుకోకపోతే, ఆయన పళ్ళు పుచ్చుకోకపోతే, ఆయన పూలదండ పుచ్చుకోకపోతే నీకు ఆ పుణ్యం ఎక్కడిది? ఇది వ్యక్తిగతంగా అస్తమానం పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశాలు ఉండవు, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను అనుకోండి, నేను నా ఇంట్లో కూర్చుని ఉంటే నేను పుణ్యం చేసుకుందాము అని తహతహ ఉన్నా చాలా కష్టం చేయడం. దానికి వ్యవస్థల నిర్మాణం ఉండాలి. అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. ఇప్పుడు ఉదాహరణకి మీకు గోశాల ఉందనుకోండి, మీరు పొద్దున్నే గోవు దగ్గరికి వచ్చి ప్రదక్షిణం చేస్తారు. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షత నిత్యం గావ కార్యా ప్రదక్షిణా. ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తే సమస్త భూతములకు తల్లి, పరదేవత ప్రదక్షిణం చేసినట్టు. గో సేవ చేశారు, పరదేవత సేవ చేశారు. మొక్కలకి నీళ్లు పోశారు, ఒక పూలదండ భగవంతుడి మెడలోకి వెళ్ళడానికి కారణమయ్యారు. గోశాలకు వచ్చి భౌతికమైన సేవ చేశారు. సాక్షాత్ పరదేవత తిరిగాడేటటువంటి ప్రదేశంలో లక్ష్మీ నివాస స్థానంలో మీరు సేవ చేశారు. వ్యవస్థ లేకుండా పుణ్యం ఎలా సంపాదిస్తారు? అసలు వ్యవస్థ లేదనుకోండి, మీకు పుణ్యం ఎలా కలుగుతుంది? ఒక్కొక్క వ్యవస్థకి మీరు చేసిన ఉపకారం అంతటి గొప్ప ప్రయోజనం అయిపోతుంది, అంత గొప్ప ఫలితం అయిపోయి కూర్చుంటుంది. అది ఒక్కొక్కసారి మనకి తెలియదు అంత గొప్ప పని చేశామని. 21 తరాలకు పనికి వస్తుంది. ఎక్కడో చాతుర్మాస్యం జరుగుతోంది. చాతుర్మాస్యం అంటే చిన్న విషయం కాదు. స్వయంగా చంద్రమౌళీశ్వరుడు వస్తున్నాడు, అక్కడికి త్రిపుర సుందరి వస్తోంది. అటువంటి దానికి ఒక ఆయన ప్రభుత్వోద్యోగంలో ఉండి తన ఉద్యోగంలో తనకు సంక్రమించిన అధికారం ద్వారా ఎంతో ఉపకారం చేశారు. అది కూడా చూస్తాడు పరమేశ్వరుడు, అంత తేలిగ్గా ఏం వదిలిపెట్టడు. దాన్ని 21 తరాల వరకు రక్షిస్తాడు. వ్యవస్థ లేకుండా మీరు ఎలా చేస్తారా ఉపకారం? ఆ సేవ ఎలా చేస్తారు? అంటే చెయ్యడం ఒక ఎత్తు అయితే, చేసేటప్పుడు శాస్త్రాన్ని ప్రమాణం చేయడం ఒక ఎత్తు. అందుకే చూడండి, బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి దానం చేసేటప్పుడు నేను చేస్తున్నాననలేదు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతంబని ధారవోసి భువనం ఆశ్చర్యము పొందగాన్. ఇది విష్ణుప్రీతి కొరకు నేను ఇస్తున్నాను, నా ఎదురుగుండా ఉన్నవాడు విష్ణువే. అందుకని పుచ్చుకుంటున్నవాడికి కాళ్ళు కడిగిచ్చాడు. అందుకని పుచ్చుకునేవాడికి గంధం రాసి అక్షతలు వేసి బ్రహ్మాండమలంకృత్య, మీరే బ్రహ్మ, మీరే సాక్షాత్తు పరమేశ్వరుడు అని పెడతారు. ఏదో ఒక ఆయన ఇంటికి భోజనానికి వచ్చాడు అనుకోండి, భోజనం పెడుతున్నానని పెట్టరు, ఔపోసన వడ్డించారంటారు. ఏదో శ్రీరామనవమి ఎవరో వచ్చారు, ఇంట్లో భోజనం చేస్తున్నారు. రామచంద్రమూర్తి స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, మీరే రామచంద్రమూర్తి, ఇవాళ నా ఇంట్లో రామచంద్రమూర్తిగా మీరు భోజనం చేస్తున్నారు అని. అంటే ఏది చేస్తున్నా నిరహంకారంగా శాస్త్రాన్ని ప్రమాణం చేసి చెయ్యడం. శంకర భగవత్పాదుల కన్నా ఇంకా దీనికి ఉదాహరణ ఎవరుంటారు? శాస్త్రం. అందుకే ఒక మాట అంటుంది, శాస్త్రాయచ సుఖాయచ అంది. అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే తేలిక గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చెప్తారు. శాస్త్రాయచ సుఖాయచ, నువ్వు శ్రద్ధతో ఉన్నవాడివయ్యున్నప్పుడు నీకు సుఖము తప్ప వేరొకటి ఉండదు. ఎందుకని? శాస్త్రం పట్టుకున్నాడంటే ధర్మం పట్టుకున్నాడు, అది నిన్ను కాపాడుతుంటుంది. కాబట్టి ఇక్కడ సుఖం. చేసినది ధర్మం, చేసినది శాస్త్రీయమైన ఆచరణ కాబట్టి శరీరపతనానంతరం స్వర్గం. అప్పుడు దుఃఖం ఎక్కడుంది? కాబట్టి శాస్త్రాయచ సుఖాయచ. ఇది అంతఃశౌచం. లోపల శౌచంతో ఉన్నాడు అంటారు. బాహ్య శౌచం శరీరమును ఎప్పుడూ తేజోవంతంగా ఉంచుకోవడానికి ఏది చేస్తూ ఉండాలో అది చేస్తూ శరీరాన్ని ధర్మాచరణమునకు ఉపకరణంగా నిలబెట్టుకుంటూ ఉండడం. కేవలం ఆరోగ్యంగా ఉంచుకున్నామండి కాదు, ఉంచుకొని ఉపయోగించుకుంటున్నావా
అది ప్రధానం. లేకపోతే ఆయుర్దాయం వెళ్ళిపోతుంటుంది కదా. ఆరోగ్యంగా ఉన్నానండి అని కూర్చుంటే ఉంటుందా? ఆయువు ఉండదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకరాచార్యులు వారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అయిపోతుంది. మెరుపు మెరుస్తుంది, చాలా బాగుంటుంది, కానీ అందుతుంది ఎంతసేపు ఉంటుంది? సుఖాలంతే. కాబట్టి ఈ భావన ఏదైతే ఉందో, ఈ విలువలు లోపల కలిగి ఉండడం ఏదైతే ఉందో దాన్ని అంతఃశౌచం అంటారు. ఈ బాహ్యాభ్యంతర శౌచములు రెండింటినీ పరిపూర్ణముగా కలిగినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు. అందుకని శుచయే నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.